కొసగినందుకు నీకేమి నేను చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నా కొసగినందుకు నీకేమి నేను చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. నాదు కష్టకాలములోన కంట నీరు రాకుండా, నాదు ఇరుకు దారుల్లోన నేను అలసిపోకుండా, నాదు కష్టకాలములోన కంట నీరు రాకుండా, నాదు ఇరుకు దారుల్లోన నేను అలసిపోకుండా, నా సిలువ భారం తగ్గించి నీవేగా మోసితివి. నీ ప్రేమలో నన్ను పోషించి సత్తువ నింపితివి. నా సిలువ భారం తగ్గించి నీవేగా మోసితివి. నీ ప్రేమలో నన్ను పోషించి సత్తువ నింపితివి. మరో ఏడు నా కొసగినందుకు నీకేమి నేను చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నా కొసగినందుకు నీకేమి నేను చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. ప్రైజ్ లార్డ్. శ్రీ యేసుండి జన్మించే రేయిలో నేడు పాయొక్క బెత్లెహేమ యూరిలను పాడబడుతున్నాం. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయొక్క బెత్లెహేమ యూరిలో, నేడు పాయొక్క బెత్లెహేమ యూరిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే యూరిలో నేడు పాయొక్క బెత్లెహేమ యూరిలో, నేడు పాయొక్క బెత్లెహేమ యూరిలో. కన్య మరియమ్మ గర్భమందున, కన్య మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనేడి నామమందున, ఇమ్మానుయేలనేడి నామమందున శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయొక్క బెత్లెహేమ యూరిలో, నేడు పాయొక్క బెత్లెహేమ యూరిలో సత్రమందున పశువుల శలయందున, సత్రమందున పశువుల శలయందున దేవపుత్రుండు మనుజుండాయెనందున, దేవపుత్రుండు మనుజుండాయెనందున శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయొక్క
పచ్చి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పచ్చి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పశుల తొట్టిలో పారుండ పెట్టబాడి పశుల తొట్టిలో పారుండ పెట్టబాడి శ్రీ యేసుండు జన్మించెరేలో శ్రీ యేసుండు జన్మించెరేలో నేడు కాయాక బెత్లెహేమయోరేలో నేడు కాయాక బెత్లెహేమయోరేలో గొల్లలెల్లారు మిగుల బీతిల్లగా గొల్లలెల్లారు మిగుల బీతిల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా శ్రీ యేసుండు జన్మించెరేలో శ్రీ యేసుండు జన్మించెరేలో నేడు కాయాక బెత్లెహేమయోరేలో నేడు కాయాక బెత్లెహేమయోరేలో అక్షయుండగు యేసు వచ్చెను అక్షయుండగు యేసు వచ్చెను మనకు రక్షణంకు సిద్ధపరచెను మనకు రక్షణంకు సిద్ధపరచెను శ్రీ యేసుండు జన్మించెరేలో శ్రీ యేసుండు జన్మించెరేలో నేడు కాయాక బెత్లెహేమయోరేలో నేడు కాయాక బెత్లెహేమయోరేలో. చాలా మంచిది. చక్కని పాటలు పాడుకున్నాం. అందరూ లేచి నిలబడి అందరికి వచ్చిన పాట మరొక క్రిస్మస్ గీతం పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. బహుశా ఈ పాట మీ అందరికి వచ్చు. రెండోయి రా రెండోయి యేసుని చూడగలను రెండోయి రా యేసుని చేరగలను అనే పాట మేము రెండోసారి పాడుతున్నప్పుడు పాడి దేవుని నామాన్ని స్తుతించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. యేసుని చూడగలు రెండోయి రా రెండోయి ప్రభు యేసుని చేరగలు రెండోయి రా రెండోయి యేసుని చూడగలు రెండోయి రా రెండోయి ప్రభు యేసుని చేరగలు పరమును విరచి భూమికి వచ్చి ప్రాణాలను రక్షించెను పశువులతో దీనుడై హెచ్చించెను ఆరాధిద్దామా ఆనందిద్దామా ఆర్పటిద్దామా యేసుని అనుసరిద్దామా ఆరాధిద్దామా ఆనందిద్దామా ఆర్పటిద్దామా యేసుని అనుసరిద్దామా రెండోయి రా రెండోయి యేసుని చూడగలు రెండోయి రా రెండోయి ప్రభు యేసుని చేరగలు రెండోయి రా రెండోయి యేసుని చూడగలు రెండోయి రా రెండోయి ప్రభు యేసుని చేరగలు. అందరూ చదువుతో
రక్షణ కోసం కనులెత్తి ఆకాశం చూస్తుండగా అక్కడుంది ఇక్కడుంది రక్షణ అంటూ పరుగెత్తి అలసి ఉండగా లోకాన్ని రక్షింప పసిబాలుడై మన మధ్య నివసించెను. లోకాన్ని రక్షింప పసిబాలుడై మన మధ్య నివసించెను. సత్యం యేసయ్యే, జీవం యేసయ్యే, సర్వం యేసయ్యే, మార్గం యేసయ్యే, సత్యం యేసయ్యే, జీవం యేసయ్యే, మా సర్వం యేసయ్యే. రండోయ్ రా రండోయ్ యేసుని చూడగను, రండోయ్ రా రండోయ్ యేసుని చేరగను, రండోయ్ రా రండోయ్ యేసుని చూడగను, రండోయ్ రా రండోయ్ ప్రభు యేసుని చేరగను. గురులేని బతుకులో గమ్యం కోసం అడుగడుగు ముందుకు వేసుకుంటగా శాంతి సమాధానం మనకేయడానికి ఈ లోకానికి ఏదించి నెమ్మదించి సంతోషాన్ని ఇచ్చిన ఆ యేసురాజును మన మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. రైతుల హల్లెలూయా. బ్రతుకులలో గమ్యం కోసం అడుగడుగు ముందుకు వేస్తుండగా విలువైన సమాధానం ఎక్కడుందని ప్రతి చోట ఆశతో వెతుకుచుండగా శాంతి సమాధానం మనకివ్వగా లోకాన ఏదించెను. శాంతి సమాధానం మనకివ్వగా లోకాన ఏదించెను. నెమ్మది వచ్చింది, సంతోషం వచ్చింది, రక్షణ వచ్చింది, జీవం వచ్చింది. నెమ్మది వచ్చింది, సంతోషం వచ్చింది, రక్షణ వచ్చింది, నిత్య జీవం వచ్చింది. రండోయ్ రా రండోయ్ యేసుని చూడగను, రండోయ్ రా రండోయ్ ప్రభు యేసుని చేరగను, రండోయ్ రా రండోయ్ యేసుని చూడగను, రండోయ్ రా రండోయ్ ప్రభు యేసుని చేరగను. పరమును విరచి భూమికి వచ్చి లోకాన్ని రక్షించెను. పశువులతో దీనుడై మనలను హెచ్చించెను. ఆరాధిద్దామా, ఆనందిద్దామా, ఆరాధిద్దామా, యేసుని అనుసరిద్దామా. 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 ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లునుగాక. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోనండి. 2000 సంవత్సరాల క్రితం మన కోసం జన్మించినటువంటి ఆ యేసయ్య నీ నా హృదయాల్లో స్థానం కోరుకుండగా, ఆయనకు నీ జీవితంలో స్థానం కోరుకుండగా, ఇంకా ఎన్ని క్రిస్మస్ ఆనందాలు పొందుకుంటూ సంవత్సరం సంవత్సరాన్ని దేవుడు ఇస్తుండగా ఇంకా ఆయన కోసం బ్రతకకుండా క్రిస్మస్ జరుపుకుంటూ ఉండి అది ఆనవాయితీ క్రిస్మస్ కానీ అర్థవంతమైన క్రిస్మస్ కాదు. అయ్యా నా జీవితాన్ని దిద్దు ప్రభు, నా కోసం నిన్ను తగ్గించుకుని దీనుడుగా అయ్యా ఈ భూలో వెలిసావు నాయనా. నీ దీనత్వానికి నీకు వందనాలు. అంత మాత్రమే కాదు, నీ తగ్గింపులే నీకు వందనాలు. సశరీరుగా మా మధ్య నివసించడానికి వచ్చినటువంటి వాక్యమై ఉన్న దేవా నీకు వందనాలు.
ఆ యేసుని మనస్ఫూర్తిగా మనం స్తుతిద్దాం. ఎవరు మనసులో వారు దేవుని స్తుతించండి. ఎవరు మౌనంగా ఉండరు, దేవుని స్తుతించండి. అయ్యా నీకు వందనాలు ప్రభు. మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన ధన్యత బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన జీవాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన విడుదల బట్టి నీకు వందనాలు ప్రభు. అయ్యా మిమ్మల్ని తగ్గించుకున్నందుకు నీకు వందనాలు ప్రభు. సమీపింపరాని తేజస్సులో వస్తు సమర్పణలో దేవాది దేవుడెవడు కూడా అయ్యో నా కోసం అయ్యా మంటి పురుగుగా మంటి శరీరం వాడిని కలిగిన వాడిగా నా కోసం ఈ భూలోకి వచ్చావు. అయ్యా ఏమి అయ్యో నీ తగ్గింపుకి మేమేమి ప్రభు. అయ్యా ఏమి రక్షణ పాత్ర చేత పట్టుకొని అయ్యా నా స్తుతి ఆరాధనకి చెల్లిస్తున్నానని ఆయన మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. అందరూ అలాగే దేవుని స్తుతిస్తూ ఉండండి. సంఘ పెద్దలు లాజరయ్య గారు బిగ్గరగా సంఘం అంతా నిమిత్తం స్తుతులు చెల్లిస్తారు. ప్రార్థన చేసుకుందాం. బహు మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, నా ప్రభువా, ఈ యొక్క సంవత్సరం అంతా కూడా నా తండ్రి 2024 సంవత్సరం నా ప్రభువా, నా తండ్రి నీ దయతో మా యొక్క ప్రియ సంఘాన్ని కాపాడుతున్న విధానానికి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కోసం నాయన పరలోకాన్ని విడిచి భూమి వెనుక దిగి వచ్చిన దేవా నీకు వందనాలు. మట్టి పురుగులు అయిన మమ్మల్ని నా ప్రభా జ్ఞాపం చేసుకొని నా తండ్రి మమ్మల్ని రక్షించుటకు తండ్రి పాపం అనే ఊపిలో మేము జోగాడుస్తున్నామని ఎరిగిన దేవుడు కనుక ప్రభా 2024 సంవత్సరముల క్రితం నా తండ్రి భూమి వెనక్కి మానవ అవతారం దాల్సిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కోట్లాది దూతలు ఉన్న ప్రభు నేను కొనియాడుతున్నా కూడా నా తండ్రి అయ్యా ఈ పాపుల కోసం నా తండ్రి రక్షించుటకు నా తండ్రి అయ్యా నాయన ఒక్క బాలుడిగా నా ప్రభువ నా తండ్రి పశువుల పాకలో జన్మించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అంతేకాదు నా ప్రభా నూతన సంవత్సరం దయాకిరీటం కూడా మాకు అందించబోతున్న ప్రభా 2025 సంవత్సరం నా తండ్రి. సంవత్సరాలు నా ప్రభా వస్తున్నాయి, గతించిపోతున్నాయి, కానీ నా ప్రభా నువ్వు మా మధ్య ఉండి నా ప్రభు నివసిస్తున్నందుకు నీకు వందనాలు, నీకు అందరపడిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి మా యొక్క ప్రియ సంఘాన్ని జ్ఞాపం చేసుకుని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నా ప్రభు. నూతన అనుభవాలతో నా తండ్రి, నూతన ఆశీర్వాదాలతో నా ప్రభు, నూతన ఆ వాగ్దానాలతో నా ప్రభా సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ కాపుదల, నీ భద్రత, నీ సన్నిధి, నీ దీవెన మా యొక్క సంఘంపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాను దేవా నీకు వందనాలు. నీ అక్కడ పరంతరం వరకు కూడా నా ప్రభు అలాగున్న ప్రభుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ నీ గణపరుచుకునే కృపా భాగ్యం మాకు అందరికి దయచేయమని ఈ కొద్ది మనలో నీ కుమారుడు నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. కొంచెం ముందర అన్న కూర్చుంటాడు. అన్న ఇన్కంఫర్ట్ మంచిది. మీ అందరికీ ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాలు. హ్యాపీ క్రిస్మస్. నేను హ్యాపీ క్రిస్మస్ అంటాను, మీరు మేరీ క్రిస్మస్ అనండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇంకా పెద్దగా హ్యాపీ క్రిస్మస్. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ఆనందం చూస్తుంటే యేసుక్రీస్తు వారు మన మధ్యలో జన్మించినట్లు, యూదా బెత్లెహేములో కాదు, అనంతపురం గ్రామంలో యెహోవా నిస్సి ప్రార్థనా మందిరంలో జన్మించినట్లు ఉంది. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నూతనంగా వచ్చిన బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నూతన దంపతులు కూడా మన మధ్యలో వచ్చారు, వారికి కూడా ప్రత్యేకమైన శుభాలు, క్రిస్మస్ విషెస్ తెలియజేస్తున్నాం. ఈ సమయంలో సంఘం తరపున ఒకరు వచ్చి మనకి ప్రత్యేకమైన విషెస్ తెలియజేస్తారు. అనంతవరం సంఘం నుంచి సోదరులు వెంకటరామావి గారు వచ్చి శుభాలు సంఘానికి తెలియజేస్తారు. అలాగే తాళపాలెం సంఘం నుంచి సోదరులు శ్రీను శుభాలు తెలియజేయాలని ప్రేమతో మనవి చేస్తున్నారు. చేరువచ్చిన సంఘానికి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్.
సో ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని దేవుడు కాచి కాపాడి ఇంతవరకు నడిపించాడు. అందులో బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అయితే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే సమయానికి మనం అందరం ఇదే విధంగా సంతోషించాలని చెప్పేసి మనం దేవుని అడుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభు కృప వలన ఈ సంవత్సరం అంతా మంది కాచి కాపాడి ఈ 2024 సంవత్సరం చివరి రోజుల్లో మంది ప్రవేశపెట్టాడు. అందువరకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు మన కోసం మన యొక్క పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఈ బాలయేసుగా జన్మించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు సంతోషంగా ఆనందంగా క్రిస్మస్ జరుపుకోవాలని ప్రభు నామములో వేడుకొంచున్నాం. అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ మావయ్య. అలాగే యెహోవా నిస్సి ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క బిడ్డకు దైవజనుడిగా మా కుటుంబం తరపున ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి ఈ క్రిస్మస్ మీకు, మీ కుటుంబానికి నూతన వెలుగులు, మెండైన సంతోషాన్ని, సంపూర్ణమైన సమాధానాన్ని కలుగు చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. క్రిస్మస్ అంటే ఇలా సంతోషంగా ఏదో హడావుడిగా జరుపుకోవడం కాదు, కానీ ఈ క్రిస్మస్ ఉన్న పరమార్థాన్ని వాక్యం ద్వారా మనం విని మేలు పొందుకునే వారిగా మనం ఉన్నాం. దట్స్ ద మెయిన్ రీజన్ ఈ క్రిస్మస్ జరుపుకోవడానికి. కనుక ఈ యొక్క సమయంలో మనము ఆలస్యం చేయకుండా క్లుప్తమైన వాక్య సందేశంలోకి వెళదాం. మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు జాన్ ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని, శుభాలతో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. అందరూ శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. తమ్ముడు ప్లీజ్ కమ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తాం. ప్రభునామంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. చాలామంది కొత్త వారు వచ్చారు. మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. నేను దేవుని వాక్యం ఏం చెప్పను, కానీ నా జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలు తెలియపరుస్తూ ఉంటాను. మాది తాళ్ళపాలెం గ్రామం, మీ అందరికీ తెలుసు. మా నాన్న పేరు లాజర్ గారు, అదిగో అక్కడ కూర్చున్నారు సంఘ పెద్దలు. మా అమ్మ ప్రభావతి. ఇందాక క్రిస్మస్ శుభాలు చెప్పింది మా అన్నయ్య. మాకంటే నేను లాస్ట్, మా అక్క కూడా ఉన్నారు. అక్క పేరు శ్రీలక్ష్మి. చిన్నప్పటి నుంచి మేము ఈ యొక్క యెహోవా నిస్సి ప్రార్థన మందిరానికి చిన్నప్పటి నుంచి వస్తాం, మీ అందరికీ తెలుసు. అయితే మా అన్నయ్య మా అక్కయ్య వాళ్ళిద్దరు మాత్రం, అంటే వాళ్ళకి ఊహ నాకు తెలిసి, నాకున్న ఊహ తెలిసి చెప్తున్నాను, వాళ్ళు క్రిస్మస్కి జనవరి 1కే వచ్చేవాళ్ళు. మా అన్నయ్య మా అక్క క్రిస్మస్కి జనవరి 1కే వచ్చారు. తర్వాత వాళ్ళు ప్రభువుని లోతుగా మా అన్నయ్య తెలుసుకున్న తర్వాత క్రమంగా రావడం మొదలుపెట్టాడు. నేను అనుకునేవాడిని వీళ్ళు ఓన్లీ క్రిస్మస్ జనవరి 1 పండగ క్రైస్తవులు అనుకునేవాడిని. నేను అంటే నాకున్న ఆలోచనతో చెప్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, చాలామంది దేవుని వాక్యం చూద్దాం. మత్తయి రాసిన మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ
మొదటి అధ్యాయము 21వ వచన భాగం. తన ప్రజలను ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టెదరు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ప్రతి ఒక్కరికి యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఒక పర్పస్ ఉంది. అదేంటంటే ఆ పర్పస్ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. ఈ రోజున ఈ యొక్క సంఘంలో వెనక నుంచి కుర్చీల దగ్గర నుంచి కింద వరకు చాలామంది కూర్చున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు మీ యొక్క పాపముల నుంచి బయటికి వచ్చారా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏమని పేరంట? యేసు అని పేరు పెడతారు. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు. పిల్లలు సైలెంట్గా ఉండాలి నాన్న. ఏయ్ నోటి మీద వేసుకోండి. కేక్స్ 2 ఉన్నాయి, కేకులు ఇస్తాం. అరిస్తే ఉండదు, కొంచెం సేపు సైలెంట్గా ఉండండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెడతారు. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎంతో సువార్త ప్రకటింపబడతా ఉంది. నాకు తెలిసి నేను పుట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటా ఉన్నాను. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రభువు నన్ను లోతుగా దర్శించక ముందు, నా 19వ ఏట ప్రభువు నన్ను లోతుగా దర్శించక ముందు ఆ 18 సంవత్సరాలు నేను పాపంలో బ్రతుకుతూ వచ్చేవాడిని. ఇక్కడికి సినిమాలు చూసేవాడిని, నాటికలు చూసేవాడిని, ఏమండి లోకానుసారంగా ఫ్రెండ్స్తో తిరిగేవాడిని, అల్లరితో కూడిన ఆటపాటలు చేసేవాడిని. ఇంకా బహుభయంకరమైనటువంటి పాపపు బానిసత్వపు ఆ సంఖ్యలలో నేను జీవించేవాడిని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు ఒక శుభవార్త ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. ఒకవేళ నీ హృదయంలో యేసు ప్రభుని నువ్వు చేర్చుకోవాలనుకుంటే మొదటిగా నువ్వేం చేయాలంటే నీ పాపముల నుంచి నువ్వు బయటికి రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటేనమ్మా, ఆయన లోకరక్షకుడు. ఎవరు చెప్పండి? లోకరక్షకుడు. ఆయన దళితులకు మాత్రమే రక్షకుడు కాదు, లేకపోతే ఆయన ఊరి చివరన ఏమండి బేదలకు మాత్రమే రక్షకుడు కాదు. ఆయన ధనవంతులకి, వారు ఎటువంటి కులము అయినా, వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలాంటి పరిస్థితి వారి కలిగి ఉన్న వారందరికీ యేసు ప్రభు రక్షకుడు. వారందరి పాపముల నుంచి ఆయన విడిపించడానికి, వారికి పరలోక రాజ్యానికి ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆ సత్యాన్ని మనం ఎరగాలి, మనం గుర్తించాలి. నువ్వు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు దొరిలిపోతా ఉన్నాయి, నువ్వు క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని శుభాలు చెప్పుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నీ పాపము నుంచి, అది వ్యభిచారమైన, ఏమండి త్రాగుడైన, అబద్ధములైన, మోసమైన, కపటమైన, జారత్వమైన, విగ్రహారాధనైన, అది ఏదైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి పాపము నుండి విడుదల చేయడానికి ఆయన శక్తిమంతుడు. మొన్న మా ఇంటి దగ్గర క్యారల్ సర్వీస్ జరిగినప్పుడు చాలామంది వచ్చారు. ఎంతమంది వచ్చారమ్మా? ఒకసారి చేతులు పైకెత్తుతారా ఏమనుకోకుండా. మా ఇంటి దగ్గర సెమీ క్రిస్మస్ జరిగినప్పుడు ఎంతమంది వచ్చారు? ఓకే, చాలామంది వచ్చారు. చూడండి, అక్కడ బ్రదర్ రవితేజ అని మీరు సాక్షి విన్నారు కదా. అతను యేసు ప్రభు అంటే తెలియదు, విగ్రహారాధికుడు. ఏమండి ఎంత ఘోరంగా తను యొక్క పాపం యొక్క బ్రతుకులు తను జీవించాడో మీకు చెప్పాడు. వాళ్ళ యొక్క పేరెంట్స్ ఏమండి చదువుకోవడం కోసం డబ్బులు ఇచ్చి కాలేజీకి పంపిస్తే ఆ డబ్బుల్ని
త్రాగుడికి బాగా బానిస అయిపోయి పొలాల్లోకి వెళ్ళి త్రాగి కక్కుకొని దాంట్లోనే పొల్లాడి ఎంత ఘోరంగా బ్రతికినటువంటి పరిస్థితి నుంచి ఎవరు విడిపించారు ఆ సహోదరుణ్ణి? యేసు ప్రభు విడిపించాడు. యేసుక్రీస్తు ప్రభు లోక సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నశించిన దానిని చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాడంటే యేసు ప్రభు ఈ మాట ఆ మొదటి వచనంలో మీరు చూసినట్లయితే పొట్టివాడైనటువంటి జక్కయ్యతో ఈ మాట చెప్పాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఆ యొక్క పట్టణంలోనికి వచ్చినప్పుడు చాలామంది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పెద్దలు అందరూ యేసు ప్రభు స్వస్థపరుస్తాడేమో, లేకపోతే ఈయన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు ఎవరో అనుకొని చాలామంది అతను చూడడానికి వెళ్తూ ఉంటే ఈ జక్కీకి కూడా హృదయంలో ఆలోచన వచ్చింది, ఎవరో మరి అందరూ వెళ్తూ ఉన్నారు, నేను కూడా ఇతను చూడాలని చెప్పి అతను పొట్టివాడైనందున యేసు ప్రభు కనపడకపోవడం మూలాన అతను ఏం చేశాడంటే ఆ మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు పేరు పెట్టి పిలుస్తాడు. జక్కయ్య త్వరగా దిగిరా, నేను మీ ఇంటికి రావలసి ఉన్నది. ఏమండి, జక్కయ్య పేరు యేసు ప్రభుకు తెలుసా? తెలీదు. నీ హృదయంలో మన హృదయంలో మనం ఆశ కలిగి ఉంటే యేసు ప్రభుని యొక్క చూడాలి, ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాడు కదా, నా కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయన కల్వరి శిలువలో మరణించాడని నువ్వు నీ హృదయంలో నువ్వు ఆలోచించుకొని యేసు ప్రభుని నేను చూడాలి, నా పాపపు ఈ సంఖ్యల నుంచి నేను బయటికి రావాలి, యేసు ప్రభుని నేను కలుసుకోవాలి అనేటటువంటి ఆశను కానీ కలిగి ఉన్నట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు నీ హృదయంలోనికి వస్తాడు. అప్పుడు నిజమైన క్రిస్మస్. నీ హృదయంలోనికి వచ్చి నీతో మాట్లాడతాడు. ఏమండి, జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు జక్కయ్య చెప్తాడు, అయ్యా నేను అన్యాయంగా చాలా డబ్బులు నేను సంపాదించాను. జక్కయ్య యొక్క పరిస్థితి ఏంటంటే అతను ఒక మంచి గవర్నమెంట్ ఆఫీసరు, ఏమండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అతను బాగా లంచాలు తీసుకునేవాడు, లంచగొండ అనమాట. ఏమండి అక్రమంగా డబ్బులు సంపాదించేవాడు. ఈ రోజున ఎంతమంది అక్రమంగా డబ్బులు సంపాదించే వాళ్ళు లేరు? గవర్నమెంట్ ఆఫీసులో పని చేస్తా ఏమండి లంచాలతో ఏమండి వారి యొక్క మిద్దులు మేడలు కట్టుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజున? క్రైస్తవులైన వారు కూడా ఉన్నారు. ఈ శుభవార్త నీకు అందుకని యేసు ప్రభు ఏమండి పాపులను రక్షించుటకు నువ్వు క్రిస్మస్ కేక్ కట్ చేయొచ్చు, మీ పక్కన వారికి శుభాలు తెలియపరచు, ఇంటి మీద స్టార్ పెట్టుకోవచ్చు, చాలా ఆనందంగా ఉండవచ్చు, కాదనట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయంలోనికి యేసు ప్రభు రానప్పుడు, నీ పాపముల నుంచి నువ్వు విడుదల పొందనప్పుడు ఆ క్రిస్మస్ ఆ ఒక్క రోజుకు మాత్రమే ఉంటుంది, కానీ ఏమండి నీ జీవిత కాలం అంతా నువ్వు చేసుకోలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య దగ్గరకు వచ్చాడు. జక్కయ్యతో మాట్లాడినప్పుడు జక్కయ్య అంటున్నాడు, యేసు ప్రభు దయ్యా, నేను పేదల దగ్గర అన్యాయముగా ఎంతో డబ్బులు నేను సంపాదించాను, నేను తీసుకున్న దానికి నేను 4 రెట్లు నేను చెల్లిస్తానని చెప్పాడు. ఏమండి, ఎప్పుడు తెలుసా? యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు ఏమండి నీ అత్తతో ఎలాగ ప్రవర్తించాలో నీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు ఏమండి నీ కోడలతో ఎలా మాట్లాడాలో నీకు అర్థమవుతుంది. నీ కోడల్ని నీ కూతురులాగా భావించాలనే మనసు వస్తుంది నీకు. నీ అత్తని నా తల్లిలాగా భావించాలనే మనసు వస్తుంది నీకు. ఏమండి నీ తోడలుడు లేకపోతే నీ తోడు కోడలను చూసి నా చెల్లెళ్ళు నా అన్నయ్యలు అనేటటువంటి మనసు వస్తుంది నీకు. ఎప్పుడు తెలుసా? నీ హృదయంలోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు. అది నిజమైన క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను బీటెక్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో 2013 నుంచి 17 వరకు చదివాను. ఆ టైంలో నేను మచిలీపట్నంలో ఉన్నాను. ఫస్ట్ జాగ్రత్తగా వినండి పిల్లలు. 2013లో నేనేం చేశానంటే నాకు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది.
2013లో నేను మచిలీపట్నంలో ఉండి గుడ్లవల్లేరు మచిలీపట్నంకి 20 కిలోమీటర్ల దూరం ట్రైన్ మార్గం ఉంటుంది. ఆ ట్రైన్ మార్గంలో నేను జర్నీ చేస్తూ ఉండేవాడిని. సో ఫస్ట్లో నేనేం చేసేవాడిని అంటే ఆ ట్రైన్కి ఎక్కేటప్పుడు ట్రైన్ మార్నింగ్ 7:30 కదా, ఆ ఫాస్ట్గా లేచి ఫాస్ట్గా వెళ్ళి టికెట్లు తీసుకునేంత క్యూ ఉండదు. గబక్కన ట్రైన్ ఎక్కేసేవాడిని టికెట్ తీసుకోకుండా. ఎక్కేసి మరలా అక్కడికి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ అటువైపు 4కు ఉంటుంది ట్రైన్. ఆ ఫాస్ట్గా వచ్చేసి అవకాశం ఉంటే టికెట్లు తీసుకునేవాడిని, లేకపోతే ఎక్కేసేవాడిని. చాలా దగ్గరే కదా, అప్పుడు 5 రూపీస్ ఆ టికెట్. ఇలాగా కొన్నిసార్లు తీసుకోలేనటువంటి పరిస్థితులు నా జీవితంలో నాకున్నాయి. అయితే నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తరువాత, జక్కీ ద్వారా యేసు ప్రభు నాతో మాట్లాడిన తర్వాత, నేను దొంగ ట్రైను టికెట్స్ తీసుకోకుండా నేను దొంగతనంగా ట్రైన్లో నేను జర్నీ చేశానని చెప్పి ప్రభు నాతో మాట్లాడిన తరువాత, నేను ఒక 5 టికెట్స్ ప్రయాణం చేస్తే దానికి 4 ఇంతలు ఏమండి ఆ టికెట్స్ తీసుకొని నేను చింపేసినటువంటి పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వచ్చాడంటే నా హృదయంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలోనికి వచ్చి నన్నేం చేశాడంటే నా పాపపు బానిస సంఖ్యల నుంచి నన్ను బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు నాకు నిజమైనటువంటి క్రిస్మస్. ఎవరైతే ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన ఏమండి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును కనుక ఆయనకు యేసు అని పేరు పెడతాడు. ఆయన రక్షకుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానానికి అధిపతి ఆయన పేరు. ఆలోచనకర్త, నీకు ఆలోచన చెప్తాడు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు అంటే ఎవరో అనుకుంటున్నామేమో, ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసేటటువంటి దేవుడు, అద్భుత కార్యాలు, నీ కుటుంబంలో సమాధానాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. నువ్వు ఎటువైపు నడవాలో నీకు మార్గము దారి తెలియనప్పుడు ఆయన నీకు ఆలోచన చెప్పేటటువంటి ఆశ్చర్యకరుడు, నీ కుటుంబంలో శాంతిని సమాధానాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఎప్పుడంటే నీ హృదయంలోనికి యేసు ప్రభుని చేర్చుకున్నప్పుడు మాత్రమే. దేవుడు ఈ చిన్ని మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెడతారు. ప్రభా, ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. పండగ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ప్రభా, ఏదో యేసు ప్రభు పుట్టాడు 25వ తారీఖునని ఆ 2 అరటి పళ్ళు లేకపోతే ఏదో కొంత పలహారం తెచ్చి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ప్రభువా, నువ్వు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చావు ఈ లోకానికి. పాపములోను, శాపములోను, బంధకములతోనూ, నాయనా బహుభయంకరమైనటువంటి దుష్టత్వంలోను ఆయా హృదయాల్ని మార్చాలని, వారి జీవిత గమ్యాలని మార్చాలని యేసుక్రీస్తు ప్రభువా మీరు ఈ లోకానికి అరుదించినారు. అయా, మీరు పశువుల పాకలో పుట్టినారు కానీ మా హృదయాల్లో జన్మించాలని మీరు ఆశపడతా ఉన్నారు. అందుకని ఈ లోకానికి వచ్చారు. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. అయా నాయనా, ఈ యొక్క క్రిస్మస్ మా హృదయాల్లో ఆనందాన్ని నింపడానికి మీరు సహాయం దయచేయండి. ఈ క్రిస్మస్ ఇక్కడ చేరి వచ్చిన కుటుంబాల్లో సమాధానం దయచేయడానికి కృప చూపించండి. ఈ క్రిస్మస్ అయా మా కుటుంబాల్లో ఆశ్చర్య కార్యములు చేయగలిగినట్లుగా, ఈ క్రిస్మస్ మాకు ఆలోచనలు చెప్పగలిగినట్లుగా మీరు కృప చూపించాలని ప్రార్థన చేస్తూ, అయా ప్రతి ఒక్కరిని క్రిస్మస్ ఆనందంతో నింపమని నాయనా. అయా నాయన, గొల్లలు జ్ఞానులు ఎలాగైతే ఆరాధించారో రక్షకుడు అని చెప్పి, అయా నాయన ఇక్కడ ఉన్నటువంటి సంఘం నిన్ను ఆరాధించి నాయన విలువైనటువంటి బహుమతులు వారు అప్పగించినారు. బంగారు, సాంబ్రాణి, బోళము. అయా, నువ్వు విలువైనటువంటి బహుమతులు ఆలకించేవాడు కాదు, కానీ అన్నిటికంటే విలువైనటువంటి నా హృదయాన్ని నువ్వు ఆశిస్తూ ఉన్నావు. హృదయం అనేటటువంటి తలుపు ఎద్దుకు వచ్చి నువ్వు తడతా ఉన్నావు.
నా హృదయంలోనికి రావడానికి. అయా నాయన ఈ ప్రియ సంఘం వారి యొక్క హృదయ తలుపులు తెరిచి నాయన వారిని అయా వారి హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానించడానికి కృప చూపించాలని ప్రార్థన చేస్తూ ముందున్నటువంటి సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తూ ఈ మనవుల్ని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ యొక్క సమయంలో సోదరి నిరీష ఒక చిన్న పాట పాడుతుంది. ఆ తర్వాత మనము తర్వాత కార్యక్రమాలకు వెళదాం. ఇదిగో నాన్న. రారే చూద్దాము రాజసుతుని రే జననామాయను. రారే చూద్దాము రాజసుతుని రే జననామాయను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితంబగు తేజమదిగో, రాజితంబగు తేజమదిగో. రారే చూద్దాము రాజసుతుని రే జననామాయను. రారే చూద్దాము రాజసుతుని రే జననామాయను. దూతగణములందేరి చూడరే దైవ వాక్కులందెల్పగా, దూతగణములందేరి చూడరే దైవ వాక్కులందెల్పగా. దేవుడే మన దీన రూపున, దేవుడే మన దీన రూపున, ధరణి కరిగే నీ దినమున, ధరణి కరిగే నీ దినమున. రారే చూద్దాము రాజసుతుని రే జననామాయను. రారే చూద్దాము రాజసుతుని రే జననామాయను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితంబగు తేజమదిగో, రాజితంబగు తేజమదిగో. రారే చూద్దాము రాజసుతుని రే జననామాయను. రారే చూద్దాము రాజసుతుని రే జననామాయను. ఓకే, మంచిది. చక్కని క్రిస్మస్ గీతాన్ని పాడినటువంటి సోదరి నిరీషకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఓకేనా? నేను కూడా కొద్ది నిమిషాల సేపు వాక్య సందేశాన్ని అంటే పరిస్థితిని బట్టి అందిస్తాను. మధ్యలో పరిస్థితులు మారితే నేను సడన్గా ఆపేస్తాను. ఓకే, మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. మీ ప్రక్క వారికి ఇద్దరికి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. మీ సంతోషాన్ని మీ ప్రక్క వారితో పంచుకోండి. ఓకే, మీ అందరికి కూడా ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకమారు మా కుటుంబం తరపున తెలియజేస్తున్నాం. ఈ సమయంలో చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనము ఆలకిద్దాం. క్రిస్మస్ అనే దానికి గురించి ఈ లోకంలో అనేక మందికి అనేకమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాయి. కొంతమంది అసలు క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలి, క్రిస్మస్ 20వ తారీఖు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉన్నది అని కొంతమంది అంటారు. మరి కొంతమంది అంటారు క్రిస్మస్ చేసుకోకపోతే క్రిస్టియన్స్ ఎలా అవుతారయ్యా, వాళ్ళు క్రైస్తవులు ఎలాగవుతారు అని చెప్పేసి కొంతమంది
అంటారండి. ఒకటి మాత్రం నేను నమ్ముతాను, అదేంటంటే నువ్వు క్రిస్మస్ చేసావా చేయలేదా అని దేవుడు అడగడు, కానీ ఈ క్రిస్మస్కు కేంద్రమైనటువంటి యేసుక్రీస్తు వారి కోసం నీవేం చేసావన్నది మాత్రమే దేవుడు. హర్ష ఈ క్రిస్మస్కి కేంద్రమైనటువంటి యేసయ్య కోసం నువ్వేం చేశావు అన్నది మాత్రమే దేవుడు అడుగుతాడని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. ఒక్క వాక్యాన్ని నేను చూపిస్తాను. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనము చదువుకున్నాం. ద పేజ్ నెంబర్ 139 ఇన్ ద న్యూ టెస్టిమెంట్, ద రోమ్ చాప్టర్ 9 and verse 5. ఎవరైనా తమ్ముడు చదవండి. 139వ పేజీ నెంబర్. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చాలండి. ఈయన సర్వాధికారి అయి దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈయన అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మాటలు చదివాక యేసుక్రీస్తు వారిని బాలుడుగా చూడటం, యేసుక్రీస్తు వారిని చిన్నబిడ్డగా చూడటం, యేసుక్రీస్తు వారు మరియా ఆ యొక్క ఒడిలో బహుశా జోలాలి అని అంటున్నాడు, అనిపించుకుంటున్నాడు అని మనం భావించటం అనే దానికంటే మరొక పిచ్చితనం అనేది ఏమీ లేదండి. శరీరం బట్టి మనిషిగా పుట్టాడే కానీ ఆయన ఏమై ఉన్నాడండి? సర్వాధికారి అయిన దేవుడుగా ఉన్నాడు. అనగా ఆల్మైటీ గాడ్గా ఉన్నాడు. ఆయనకు అధికారం ఏమిటి అని ఆలోచిస్తే బహుశా నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను. బహుశా మనందరము పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలుస్తుందండి. నేను పుట్టాను, నాకు పుట్టక ముందు మా నాన్నగారు సుబ్బారావు గారని లేకపోతే మా అమ్మగారు బాలమ్మ గారని తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు పుట్టక ముందే ఆయన ఎవరి కడుపులో పుట్టాలి, అది మాత్రమే కాదు, ఎవరు తండ్రిగా ఉండాలి, తల్లిగా ఉండాలి, బహుశా ఎప్పుడు పుట్టాలి, పుట్టినప్పుడు ఏం జరగాలి అని చెప్పేసి ఆయన పుట్టక ముందే ఆయన నిర్ణయించుకున్నవాడు యేసుక్రీస్తు వారు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడండి. అయితే ఈ క్రిస్మస్లో కొన్ని విషయాలు కొన్ని స్పెషాలిటీ లేకపోతే ప్రత్యేకతలు ఉన్నాయి. అంతకుముందు క్రిస్మస్లో కూడా చెప్పానండి. దిస్ ఫెస్టివల్ ఈజ్ సాక్రిఫైస్ ఫెస్టివల్ అంటారండి. ఇది ఏంటంటే ఒక సాక్రిఫైస్ తమ్ముడు త్యాగముతో కూడినటువంటి పండగ అండి. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠంగా ఉన్నది, సమీపింపరాని తేజస్సులో వశ్యం సమరత్వము కలిగిన దేవాతి దేవుడుగా ఆయన ఉన్నాడండి. కోటి సూర్య తేజోమేడుగా గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడండి. కానీ అలాంటి దేవుడు, అలాంటి గొప్పవాడు, అలాంటి ఉన్నతమైన దేవుడు, అలాంటి శ్రేష్టమైన దేవుడు ఒక పేదరాలైనటువంటి మరియ గర్భాన తన్ను తాను తగ్గించుకొని బహుశా ఈ భూలో వెలిశాడు. కనుక ఈ భూలో ఆయన పండగ ఏం పండగ అండి? త్యాగపూరితమైన పండగ. మీకు నవ్వుకోవటానికి ఒక మాట చెప్తాను. ప్రస్తుతం అంతకుముందు కూడా చెప్పాను, ఆ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ప్రపంచం మొత్తము ఒక ఫీవర్ తోటి ఇబ్బంది పడుతుందండి. ఏందండి? తగ్గేదేలే అని అంటుంది. అర్థమైన వాళ్ళకి అది. చిన్నవాడిని కూడా చూస్తే తగ్గనయ్యా అని అంటున్నాడు, తగ్గేదే లేదంటున్నారు. కానీ మనము నమ్మినటువంటి దేవుడు, మనం పూజిస్తున్నటువంటి దేవుడు, అంత మాత్రమే కాదు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఏమయ్యాడు? ఒక బేద కన్య మరియ గర్భాన జన్మించడానికి బహుశా మనందరి నిమిత్తము ఆయన త్యాగం చేశాడు. కనుక ఈ యొక్క పండగ ఏ పండగ అండి? త్యాగపూరితమైనటువంటి పండగ అండి. అంతే మాత్రమే కాదు, దిస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ యూనివర్సల్ అని తెలియజేసుకోవచ్చు. ఇది ఈ యొక్క పండగ ప్రపంచం మొత్తము ఒకే ఒక రోజు జరుపుకునేటువంటి పండగ అండి. బహుశా ప్రభునందు ప్రియమైన వల్ల ప్రపంచం మొత్తము జరుపుకునేటువంటి పుట్టినరోజు ఎవరు పుట్టినరోజు లేదు, కానీ అది మన యేసుక్రీస్తు వారి పుట్టినరోజుగా మనము ఆ దేవుని నామాన్ని మహింపచ్చు. మనందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దామండి, అంత గొప్ప దేవుని నమ్ముకున్నందుకు. ఎస్ ప్రభునందు ప్రియమైన వలరా, ప్రభునందు ప్రియమైన వలరా, ఈ యొక్క పండగ ప్రపంచానికి సంబంధించినటువంటి పండగ మనం చూసుకోవచ్చు. మూడవది, దిస్ ఈజ్ ద హిస్టారికల్ ఫెస్టివల్.
యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత చరిత్ర ప్రారంభం కాలేదు, కానీ యేసుక్రీస్తు వారు పుట్టక ముందే చరిత్ర ప్రారంభమైంది. అనేక మంది ఆయన పుడతాడు, అందరి పాప క్షమాపణ నిమిత్తం ఆయన పుడతాడు, అంత మాత్రమే కాదు ఆయన ఈ స్థలంలో పుడతాడు అని చెప్పినటువంటి పండగ ఆయన చరిత్రను తుడిపేయాలని, ఆయన చరిత్రను తీసివేయాలని చెప్పి ఈ లోకంలో ఎంతో మంది ప్రయత్నించారు, కానీ వారు మట్టుమాయమైపోయారు. యేసుక్రీస్తు వారు ఒక్కరే నిలబడ్డారండి. కనుక ప్రభునందు ప్రియమైన వలరా, దిస్ ఇస్ ఫెస్టివల్ ఆఫ్ హిస్టోరికల్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు అండి. అంత మాత్రమే కాదు, దిస్ ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ మోడల్ అని చెప్పుకోవచ్చు. అంత మాత్రం అదంటే ఈ యొక్క పండగ ఒక మాదిరిని చూపినటువంటి పండగ. యేసు ప్రభు, మన ప్రభు ఒక మనిషిని సృష్టించేటప్పుడు ఒక స్వచ్ఛమైన, పవిత్రమైన, పరిశుద్ధమైనటువంటి లక్షణాలు, గుణలక్షణాలు కలిగిన వ్యక్తిగా బహుశా మనిషిని దేవుడు సృష్టించాడు. కానీ పాపము చేత, అపరాధముల చేత, ఆజ్ఞ అతిక్రమము అయిన పాపము చేసి వారి రూపును కోల్పోయే వారిగా ఉన్నారు, పవిత్రతను కోల్పోయిన వారిగా ఉన్నారు, అంత మాత్రం పరిశుద్ధతను కోల్పోయే వారుగా ఉన్నారు, వారిలో ఉన్న స్వచ్ఛతను కోల్పోయే వారిగా ఉన్నారు. కానీ ప్రభువునందు ప్రియమైన వలరా, ఒక మనిషి ఎలాగా జీవించాలి, ఒక మనిషి ఎలాగా జీవిస్తే దేవుడికి ఇష్టంగా ఉంటాడు, ఒక మనిషి ఎలాగా జీవిస్తే ఆ నిత్య రాజ్యంలో ఉంటాడు అని చెప్పేసి మనిషి గుణగణాలను నిర్దేశించి మాదిరి చూపినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. కనుక యేసుక్రీస్తు వారి ఈ యొక్క పండగ ఏ పండగ అండి? ఒక మాదిరికరమైన పండగ. అది మాత్రమే కాదు, దిస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ వండర్స్ అని చెప్పుకోవచ్చు అండి. ప్రియమైన వారా, ఎందును బట్టి అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ మీరు చూడనటువంటి, విననటువంటి ఒక అద్భుతమైన కార్యం ఈ యొక్క క్రిస్మస్ లో జరిగిందండి. ఒక పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, పురుషుని ఎరుగినటువంటి ఒక స్త్రీ, ఒక కన్య గర్భం దాల్చడం అనేది ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు. కానీ ఈ క్రిస్మస్ రోజు అతి ఆశ్చర్యకార్యం జరిగింది. కనుక ఇదేం పండుగ అండి? అద్భుతాల పండుగ అండి. ఒకసారి క్రిస్మస్ అంటే 3 అక్షరాల పదమని చెప్పి మీరు ఏదో పండుగ చేసుకుంటున్నారు, కానీ ఇన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు ఈ యొక్క పండుగలో ఉన్నాయండి. ప్రభువునందు ప్రియమైన ఇంత అద్భుతమైనటువంటి బహుశా యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? సర్వాధికారి అయి ఉన్నాడండి. చరిత్రను భవిష్యత్తుగా ముందే ఎరిగినటువంటి వాడు ఈ దేవాతి దేవుడండి. 4000 సంవత్సరాల ముందే ఆయన స్త్రీ సంతానంగా పుడతారని సైతానుకు చెప్పాడండి. అంత మాత్రమే ప్రభువునందు ప్రియమైన 1600 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం వస్తుందని 16 సంవత్సరాల ముందే చెప్పాడండి. అంత మాత్రమే కాదు, 700 సంవత్సరాల మునిపే ఆయన ఎక్కడ పుడతాడో చెప్పాడండి మీకా ప్రవక్త. అంత మాత్రమే కాదు, ప్రభువునందు యెషయా ప్రవక్త 500 సంవత్సరాల క్రితము ఆయన ఏ ప్రాంతంలో జన్మిస్తాడో మీకా ప్రవక్త కూడా చెప్పాడు. అందుకే ఈ పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడండి? ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అంట. ప్రియమైన వాళ్ళరా, పుట్టాడు అని ఎవరిని అంటారండి? పుట్టారండి, ఒక శిశువు పుట్టిందనుకండి పుట్టాడు అని అంటామండి. బహుశా శిశువుకు పుట్టాడు అని ఉపయోగిస్తాం. లోక అనేటువంటి వైద్యుడు లేకపోతే డాక్టర్ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు 19:10 ఇలాగన్నాడు, పాపులను రక్షించడానికి, తమ్ముడు గుర్తు చేశాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనగా ఆ యొక్క వచనములో పుట్టినన్నాడు, ఈ యొక్క వచనములో వచ్చును అన్నది. వచ్చును అనేది మనుష్యుల యొక్క పరిభాష అండి. అంత మాత్రమే కాదు, అదే పౌలు 1 తిమోతి 3:15 ఇలాగ అంటారండి, ఆయన సశరీరుడుగా ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు అని అంటారండి. ప్రత్యక్షమవటం అనేది దేవుని పరిభాషగా మనం చెప్పుకోవచ్చు అండి. పుట్టెను అనేది ఒక శిశువులాగా పుట్టాడు, వచ్చును అనేది ఒక మనిషిలాగా వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు అన్నది ఆయన దేవాతి దేవుడు లాగా కనిపిస్తుంది. సో యేసు క్రీస్తు వారిని ఒక పసిబిడ్డగా చూడటం అనేది ఒక పిచ్చితనం అని దేవుడు వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. అర్థం కావటానికి ఆయన పసిబాలుడుగా పుట్టాడు, కానీ ప్రభువునందు ప్రియమైన ఆయన వచ్చినది ఇందాక తమ్ముడు చెప్పిన నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడండి. ప్రభువునందు ప్రియమైన వలన అపోస్తలుడైన తిమోతి ఇది ఆయన జన్మ యొక్క ప్రత్యేకత అని ఆ యొక్క భాగంలో చెప్తున్నాడండి. ఈ ప్రత్యేకత గుర్తెరగకుండా, ఈ స్పెషాలిటీ నువ్వు తెలుసుకోకుండా ఏదో క్రిస్మస్ పండుగ వచ్చింది, కొత్త బట్టలు తీసుకున్నాం, ఏదో వస్తున్నాం, పండుగ చేసుకుంటున్నాం అంటే కుదరదు. కానీ ఆయనను తెలుసుకోవాలి, ఆయన ప్రత్యేకతను తెలుసుకోవాలి, ఆయన ప్రత్యేకతను తెలుసుకుని ఆయన ఆరాధించాలి. అందును బట్టే ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడండి. బస్ ఆయన ఆరాధించడం అనేది, ఆయన పూజించడం అనేది, ఆయన కనపరచడం అనేది, లేకపోతే ఆయనలో ఉన్న ఆనందాన్ని అనుభవించడం అనేది ఈ క్రిస్మస్ రోజే కాదు, ఈస్టర్ రోజే కాదు, అది మాత్రమే కాదు, బహుశా గుడ్ ఫ్రైడే రోజే కాదు, కానీ
ప్రభునందు ప్రియమైన వల్లరా, ప్రతి క్షణము యేసు క్రీస్తు వారు జన్మించినట్టుకు నువ్వు ఆనందిస్తే అది నిజమైన క్రిస్మస్ కానవాలని దేవుడు మాటలు బట్టి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన జననం ఉన్నది ఆయన మరణము కోసమేనండి. బహుశా నేను పుట్టింది బహుశా పెరగటానికి పుట్టాను కానీ, బ్రతకటానికి పుట్టాను కానీ, ఆయన పుట్టింది మాత్రం యేసుక్రీస్తు వారు పుట్టింది ఎందుకు పుట్టారండి? ఆయన చనిపోవటానికి పుట్టారండి. ఎంత మంచివాడండి మనం నమ్ముకున్న దేవుడు. ప్రియమైన సోదరులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ ఇంత గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మన మధ్య ఉండగా, అది మాత్రం ఈ సర్వాధికారైన దేవుడు జననాన్ని నువ్వు నేను జరుపుకుండగా నిజమైన ఆనందాన్ని పొందుకొని ఆయన్ను ఆరాధిస్తున్నావా? అయితే ఆయన జన్మనాన్ని లేకపోతే ఆయన పుట్టుకను అర్థం చేసుకొని బహుశా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని మనం ఆయన్ని ఆరాధించాలి. అయితే ఈ సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో, లేకపోతే ఈ క్రిస్మస్ పండుగలో, లేకపోతే ఈ క్రిస్మస్ సంబరాల్లో, లేకపోతే ఈ యొక్క క్రిస్మస్ సంతోషంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు జస్ట్ మీకు జ్ఞాపకం చేసి నా వాక్య సందేశాన్ని ముగిస్తానండి. ప్రియమైన వాళ్ళరా, అయితే ఆ 3 రకాల మనుష్యులలో నీవు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఉంటావు. నేను ఈ 3 రకాల వ్యక్తులు ఏదో ఒక రకమైన వ్యక్తిగా ఉంటాను. ఇక్కడ కూర్చొని నువ్వు ఉన్నావు, బస్ నువ్వు ఉన్నావు, బస్ ఎవరైనా కూడా ఈ 3 రకాల వ్యక్తుల్లో ఏదో ఒక రకమైన వ్యక్తిగా ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అయితే మొదటి రకం ఎవరంటే క్రీస్తును అందించేవారు. ఎవరండి? మొదట క్రీస్తును అందించేవారు మొదటి రకం. అంత మాత్రమే. రెండవ రకం క్రీస్తును ఆరాధించేవారు. మూడవ రకం క్రీస్తును అవమానించేవారు అని తెలుసు. మొదటి రకం క్రీస్తును అందించేవారు. క్రీస్తును అందించేవారు. ఆయన ఈ లోకానికి రావటానికి ఆలోచిస్తే ఇశ్రాయేలు దేశం కనిపించిందండి. ఎందును బట్టంటే ఇశ్రాయేలు దేశం అనేది ఈ భూప్రపంచానికి మధ్య భాగంగా ఉంటుంది కనుక ఇశ్రాయేలు దేశాన్ని ఎంచుకున్నాడండి. అంత మాత్రమే కాదు, అప్పటికి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి కోసం ఎదిగినప్పుడు బహుశా ఒక పవిత్రురాలుగా కనిపించినటువంటి వ్యక్తి ఎవరండి? మరియా కనిపించిందండి. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేల్ సంస్కృతిలో 6-7 సంవత్సరాలకు వారికి నిశ్చితార్థం జరిగిపోతుంది. బహుశా మనం బాల్య వివాహాలు అంటాం కదా, ఆ ఇశ్రాయేల్ దేశంలో 6-7 సంవత్సరాలకు నిశ్చితార్థం జరిగిపోతుంది. అంత మాత్రమే కాదు, ఆమె కొంచెం పెద్దయిన తర్వాత నిశ్చితార్థమైనట్టు ఆ యొక్క వ్యక్తితోటి వారికి ఏం చేస్తారంటే ప్రదానం చేస్తారు. ప్రదానం చేసినటువంటి ఆ వ్యక్తి ప్రదానం చేసిన తర్వాత 1 సంవత్సరం గ్యాప్ ఇస్తారండి. ఆమె పవిత్రంగా ఉంటుందా, పరిశుద్ధంగా ఉంటుందా, బాధ్యతాయుతంగా ఉంటుందా, బాధ్యత రాహిత్యంగా ఉంటుందా, లేకపోతే ఆయన భారీగా ఉండటానికి ఈమె యోగ్యురాలా కాదా అని చెప్పేసేసి బహుశా పరీక్షా కాలం అంటారండి. బహుశా అలాంటి కాలంలో ఉన్నటువంటి మరియకు యేసుక్రీస్తు వారు పుట్టాడండి. ప్రధానానికి పెళ్లికి మధ్యలో మరియకు యేసుక్రీస్తు వారు పుట్టాడు. 15 సంవత్సరాల వయసు కలిగినటువంటి మరియా, 17-18 సంవత్సరాల వయసు కలిగినటువంటి యోసేపు, మేబీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ యోసేపు. అంత మాత్రమే కాదు, 10th క్లాస్ చదివేటువంటి వ్యక్తి ఎవరండి? మరి అండి. బస్ ఇద్దరు ఆ ఏజ్లో ఉన్నారండి. ఆ వయసులో ఉన్నటువంటి యవ్వనస్తులు. లేదా అంత మాత్రమే కాదు, ఆ వయసులో ఉన్నటువంటి వారు మనస్సు పరివిధాలుగా పోతుందండి. అందును బట్టి బస్ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలాంటి వయసులో ఉన్నటువంటి ఈ మరియా, అలాంటి వయసులో ఉన్నటువంటి ఈ యొక్క యోసేపు బహుశా దేవుడిని అందించటానికి వారు యోగ్యులుగా దేవుడు ఇచ్చిన వాడుగా ఉన్నారండి. అందును బట్టి ఆ స్టేజ్ని ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారు. 10th క్లాస్ అయిపోయి డిగ్రీ చదివే మధ్యలో వయసుని ఏం చదువుతారండి? 10th క్లాసు డిగ్రీ మధ్యలో ఏం చదువుతారు? ఇంటర్మీడియట్. అనగా వారు కాలేజీకి సరిపోరు, వారు అంత స్కూల్కి కూడా సరిపోరు, అనగా ఇంటర్మీడియట్ వయసులో ఉన్నవారు. బస్ అలాంటి వయసులో ఉన్నటువంటి వారు ఇరువురు పవిత్రంగా బ్రతికారు, పరిశుద్ధంగా బ్రతికారు. ఇశ్రాయేలు చరిత్ర ప్రకారము బస్ ఈ బైబిల్ గ్రంథం కాకుండా ఈ బైబిల్ గ్రంథాన్ని సపోర్ట్ చేసే అనేక గ్రంథాలు బస్ ఆ ఇశ్రాయేలు చరిత్రలో ఉన్నాయి. ఆ ఇశ్రాయేలు చరిత్రలో చెప్తున్నటువంటి వాస్తవం ఏంటంటే మిస్ ఇజ్రాయేల్గా ఆ మరియను బహుశా ఎంచుతారండి. అనగా అంత అందమైనటువంటి రూపం, అంత సౌందర్యమైనటువంటి రూపం, అంత మాత్రమే కాదు అంత గుణగణాలు కలిగినటువంటి ఆ వ్యక్తి, ఇంత సౌందర్యం కలిగి బహుశా ప్రభునందు ప్రియమైన వల్లరా ఇంత గొప్ప లక్షణాలు కలిగి ఉండటానికి పవిత్రతను కాపాడుకుంది, పరిశుద్ధతను కాపాడుకున్నది. అంత మాత్రమే కాదు ఆమె దేవుడు దృష్టిని ఆకర్షించినట్లుగా మనం చూస్తున్నామండి. కనుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి ఎవరు ఎంచుకున్నారు? మరియను ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరులారా, నీవు ప్రభువును లోకానికి అందించాలనుకుంటున్నావు, లేదా ప్రభువును లోకానికి చూపాలనుకుంటున్నావు, లేదా ప్రభు లక్షణాలను, ప్రభు మాదిరిని లోకానికి చూపాలనుకుంటున్నావు. అయితే నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా?
నీ పవిత్రతను కాపాడుకుంటున్నావా? నీ భక్తిని కాపాడుకుంటున్నావా? లేదా దేవుడికి ఇష్టకరంగా జీవించడానికి నిన్ను నీవు ప్రతి క్షణము బహుశా చెక్కుకునే వ్యక్తిగా ఉండాలండి. మరొక అలవాటు కూడా ఉన్నదండి. తనతో మాట్లాడిన మాటలను ఆమె ఏం చేసుకుంది? హృదయములో దాచుకున్నట్లుగా మనం చూస్తుంది. దూత వచ్చి మాట చెప్పింది, బహుశా మాట చెప్పినప్పుడు ఆమె హృదయములో భద్రపరుచుకుంది అని చూస్తున్నాం. అది మాత్రమే కాదు, మరియలో మరొక లక్షణాన్ని కూడా మనం చూస్తామండి. ఆమెలో తెగింపు మనకు కనిపిస్తున్నామండి. పెళ్లి కాకుండా గర్భం ధరించిందండి. అది మాత్రం స్త్రీని మోషే ధర్మశాస్త్రం ప్రకారము బహుశా పెళ్లి కాకుండా గర్భం ధరిస్తే అందరి ఎదుట తీసుకువచ్చి అందరూ ఆమె రాళ్లతో కొట్టి ఆమెను చంపివేయాలి, ఆ రాళ్ల కుప్ప ఆమె మీద వేయాలని ఒక ఆజ్ఞ, లేకపోతే అక్కడ నియమం ఉన్నదండి. ప్రభుందు ప్రియమైన వలరా, అది తెలిసి కూడా ఈ యొక్క మరి ఏమంటుందో మరొక మారు చూద్దాం. లోకరాశి వర్తమానము 1వ అధ్యాయము 34 వచనాన్ని చూడండి తమ్ముడు. లోకరాశి వర్తమానము 1వ అధ్యాయము 34 వచనంలో అక్కడ మరియా దేవదూత కనిపించి, అమ్మా నువ్వు గర్భవతివి, అది మాత్రమే కాదు నీకు బిడ్డ పుడతాడు అని అన్నప్పుడు ఆ యొక్క మరి ఏముంటుందో చూద్దామండి. 34 వచనము, అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగునని ఆమెతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కప్పుకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. 38వ వచనాన్ని కూడా చదువుకున్నాను, నేను చదువుతున్నా, ఆలకించండి. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుంచి వెళ్ళను. ప్రభునందు ప్రియమైన వలరా, ప్రభునందు సోదరి ప్రియమైన, ఆయన నీ మాట చొప్పున నాకు జరగాలి. ఎంత తెగింపండి! నీ మాట చొప్పున నాకు జరిగితే నాకు నష్టమైనా పర్వాలేదు, నాకు అవమానమైనా పర్వాలేదు, అది మాత్రం దుర్మార్గం బహుశా నన్ను త్రోసివేసినా పర్వాలేదు, లేకపోతే వెలివేసినా పర్వాలేదు, కానీ నీ మాట చొప్పున జరగాలి అని చెప్పేసి ఒక తెగింపు కలిగినటువంటి ఒక స్త్రీగా, ఒక అమ్మాయిగా ఈ మరియా కనిపిస్తున్నదండి. కనుకనే యేసు క్రీస్తు వారిని అందించడానికి బహుశా ఈ మరియను దేవుడు ఎన్నుకున్నాడు. 10వ తరగతి చదువుతున్న అమ్మాయిలో బహుశా ఎంత పరిణితి చెందినటువంటి మాటలో, లేకపోతే ఇంత పరిణితి చెందిన ఆలోచన, పరిపక్వత చెందినటువంటి ఆలోచన వస్తుందో చూడండి. ప్రభు యోసేపులో కూడా తెగింపు చూస్తాం. పెళ్లి కానటువంటి బహుశా నిశ్చితార్థమైనటువంటి ఒక స్త్రీకి తనకు భార్య కాబోతున్నటువంటి ఆ స్త్రీ గర్భవతి అని అన్నప్పుడు బహుశా యోసేపు బహుశా ఆమెని పరిత్యజించాలని, బహుశా ఆమెని వెడలని ప్రయత్నించాడు. కానీ దేవుని మాట ఆలకించి బహుశా ఆమెను తీసుకుని బయలుదేరినట్లుగా మనం చూస్తున్నామండి. ఆమెను చూసినటువంటి యోసేపును చూస్తున్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారండి, అయ్యో ఆయన అలాగండి, అది మాత్రం వాళ్ళ భార్య పెళ్లి కాకముందే గర్భవతి అయింది అని చెప్పేసేసి ఆయన వెనకాల మాట్లాడుకున్నప్పుడు ఆయన బహుశా ఏమనుకున్నాడు, బహుశా ప్రభువు మాట చొప్పున, వీరి మాట నాకు పని లేదు, వీరి మాటలతో నాకు సంబంధం లేదు, కానీ ఆ ప్రభువు మాట చొప్పున నేను చేస్తానని చెప్పేసి బహుశా ఇక్కడ యోసేపు కూడా తెగింపు కలిగినటువంటి తీరు మనం గమనిస్తున్నాం. కనుక ఇలాంటి వారు ప్రభువును చూపగలరండి. క్రిస్మస్ అందరూ చేసుకుంటారు, కానీ క్రిస్మస్లో ఉన్నటువంటి క్రిస్మస్కి కేంద్రమైనటువంటి యేసు క్రీస్తు వారిని చూపి నిజ క్రిస్మస్ చేసుకునే వారికి దేవుడు నిత్యమైన ఆనందాన్ని, సంతోషాన్ని, ఈ క్రిస్మస్ ఆనందాన్ని అనుగ్రహిస్తారని దేవుడు మాటలను బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. రెండవ రకం, మొదటి రకం ఆయన్ను అందించేవారు, రెండవ రకం ఆయన ఆరాధించేవారు. బహుశా ఆయన్ను అందించలేకపోయారు, ఆయన ఆరాధించేవారుగైనా ఉన్నారా? ఆరాధించేవారు కూడా 2 రకాలంట. మత్తయి రాసిన సువార్త 2లో జ్ఞానులు మనకు కనిపిస్తారు, అందులో లోకరాశి 2వ అధ్యాయంలో గొర్రెల కాపలు మనకు కనిపిస్తారు. వీరిద్దరిని దేవుడు ఒక ఉద్దేశంతో ఎన్నుకున్నారండి. జ్ఞానులు అంటే సమాజంలో ఉన్నతమైన వారు, శ్రేష్టమైన వారు, వారి మాటకు బహుశా విధేయత ఉంటుంది, వారి మాటకు అనుగుణంగా జీవిస్తారు. కానీ గొర్రెల కాపరులు అంటే లెక్కలోకి రాని వారండి, వారి మాట ఎవరు అంగీకరించరండి, వారిని ఎవరు కన్సిడర్ చేయరండి. అది మాత్రమే కాదు, వారు గొర్రెలు కాయటానికే బహుశా పనికి వస్తారన్నటువంటి ఒక మూర్ఖపు భావనతో ఉన్నటువంటి వ్యక్తులుగా ఆ గొర్రెల కాపరు మనం చూస్తాం. అనగా ఆయన మేధావులను కోరుకున్నాడు, అంత మాత్రమే కాదు ఆయన హీనమైన వారిని కోరుకున్నాడు. అందును బట్టే ఆయన సువర్తమానం ఎవరికండి? అందరికీ సువర్తమానము. సర్వోన్నతమైన స్థలములో దేనికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునని చెప్పినటువంటి ఆయన బహుశా మొదట ఏం చెప్పాడు? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం అన్నాడండి. ప్రభుందు ప్రియమైన వల్ల 3వ కొంచెం తగ్గించినాను.
మూడోది కొంచుతారు. ప్రభుందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఆయన మేధావులను కోరుకున్నాడు, జ్ఞానవంతులను కూడా కోరుకున్నాడండి. ఆయనగా ఆయన ఆరాధించేవారు, పూజించేవారు, విశ్వసించేవారు అవకాశం అందరికీ ఇవ్వబడు. కొందరికే కాదండి, కొన్ని మతాల వారికే కాదు, కొన్ని కులాల వారికే కాదు, అది మాత్రమే కాదు, కొన్ని వర్గాల వరకే కాదు. బస్ కులం అనేది లేదా మతం అనేది వర్గం అనేది ఈ యొక్క మానవాళిలో గొర్రెలు సృష్టించేయండి, నువ్వు వేరు నేను వేరు అన్నట్లుగా చేసే. కానీ యేసు క్రీస్తు వారి పుట్టుక, ఆయన ఆరాధించే విధానం బహుశా అందరూ సమానమే అని చెప్పేసేసి బహుశా ఈ క్రిస్మస్ చెప్పిందండి. ప్రియమైన సోదరి, ఈ ఆరాధించేవారు ఎంత ప్రయాసపడి ఆరాధించారో తెలుసా? రాత్రిపూట గొర్రెలను ప్రక్కన పెట్టేసి, తన వృత్తిని ప్రక్కన పెట్టేసేసి, భయంకరమైన చలిలో సరైన దారి తెలియకపోయినా కూడా ఆ చుక్కను చూచి ఆశతో యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటారని చెప్పేసి నడిచినటువంటి బహుశా ఆ గొర్రెల కాపర్లో మనం కనిపిస్తున్నాం. గానులు 1 సంవత్సరం ప్రయాసపడి ఎన్నో ఇబ్బందులు పడి బహుశా హేరోదు యొక్క కుయుక్తికి చాకచక్యంగా తప్పించుకొని యేసుక్రీస్తు వారిని వచ్చి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, విశ్వాస యాత్ర నీకు కష్టంగా ఉన్నదా? ఈ దేవుని నమ్ముకొని నీకు కష్టంగా ఉన్నదా? ఏమి దేవుడు లేండి, అంత మాత్రమే కాదు, ఏమి భక్తి లేండి, ఏదో నమ్ముకున్నాం, ఏదో బాప్తిసం తీసుకున్నాం, ఏదో పోతున్నాం, బస్ ఇది కొంచెం కష్టంగా ఉన్నదండి అని అంటారు కొంతమంది. బస్ నమ్ముకోకముందే బాగుందని అంటారండి. ప్రియమైన వాళ్ళరా, అంత మాత్రమే కాదు, నేను అంతకుముందు కూడా చెప్పానండి, ఒక ఆయన మంచి దేవుని యొక్క స్వార్థ చెప్పేటువంటి ఒక వ్యక్తి అండి. ఆ వ్యక్తి నోటి నుంచి ఒక మాట విన్నాను, బహుశా దేవుని నమ్ముకోకముందే బాగుందనండి, దేవుని నమ్ముకున్న తర్వాత ఇవి ఏంటండి, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, అంతమా ఈ ఇబ్బందులేంటి, దేవుడు వాక్యం చెప్పేవాడే. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అలాగా ఉండకూడదండి. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టమైనా, ఏ ఇబ్బంది ప్రకారమైన పరిస్థితులైనా కూడా దేవుణ్ణి ఆరాధించడం అనేది నీ నియమంగా పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్క ఆపద, ప్రతి ఒక్క కష్టం, ప్రతి ఒక్క దుఃఖం నీకు ఆనందముగానే ఉంటుందండి. అందుకే మాసిలా మనం చెప్పి ఒక మంచి భక్తుడు ఒక చక్కని పాట రాశాడు. విశ్వాస యాత్ర ఎంత దూరమైనా ఆయనకి ఎలాగా దోచిందంట, విందుగా దోచిందంట. విశ్వాస యాత్ర ఎంత దూరమైనా కూడా ఆయనకు విందుగా దోసింది. కష్టమైన ఇష్టంగా ప్రయాణం చేస్తారు, నిజముగా ఆరాధించేవారు, నిజముగా భక్తి చేసేవారు, అంత మాత్రమే కాదు, నిజముగా ఆయన స్తుతించాలని ఆశ కలిగిన వారు బహుశా కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, అవమానమైన ఏదైనా కూడా అన్ని ప్రక్కన పెట్టి అనానుకూలతలను కూడా అనుకూలంగా చేసుకుని ఆయన ఆరాధించడానికి వస్తారండి. వీరిలో కనిపించేది విధేయత, విశ్వాసం, గ్రహింపు అండి. కనుక విశ్వాసం లేకుండా, విధేయత లేకుండా, అది మాత్రమే గ్రహింపు లేకుండా క్రిస్మస్ జరుపుకోవటం, పండుగను ఎంజాయ్ చేయటం అనేది క్రీస్తును ఆరాధించడం అనిపించబడదని ఈశ్వర ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. గ్రహింపు లేకపోతే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎందుకు ఆరాధించాలో, ఎందుకు స్తుతించాలో, ఎందుకు క్రిస్మస్ పండుగ చేసుకోవాలో గ్రహింపు లేకుండా కానీ నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఆయన ఎలాగ చూస్తావు? ఆయన సర్వోన్నతులుగా నువ్వు చూడవు, కానీ ఆయన బాలయేసుగానే చూస్తావండి, బాలయేసుగానే చూస్తావు. ప్రేమ, ఇందాక సోదరి ఒక జో లాలి అని పాట పాడుతున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, జోలాలి జోలాలి అని పాడుతున్నాం, కానీ బాగానే ఉంది. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ పాట పాడటానికి, లేకపోతే ఆయన అలాగా చూడటానికి బహుశా ఆయన ఒక బాలయేసు కాదు, కానీ ఆయన సర్వోన్నతుడైన దేవాతి దేవుడు. విశ్వాసం లేకుండా నిరంతరము స్తోత్రాలుగా ఆయన్ను ఆరాధించడం అనేది నీకు ఎప్పటికీ సాధ్యం కాదని దేవుడు మాటలను బట్టి ఈశ్వర ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియ, మొదటగా అందించేవారు, రెండవదిగా బహుశా ఆయన్ను ఆరాధించేవారు, మూడవది ఎవరంటే ఆయన్ను అవమానించేవారండి. ఈ కేటగిరీ చాలా భయంకరమండి. అంత మాత్రమే కాదు, ఈ కేటగిరీ భయంకర దుర్మార్గులండి. బహుశా ఆయన్ను అవమానించేవారు కేటగిరీలో ఎవరున్నారంటే హేరోదు ఉన్నాడండి, హేరోదు ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన అవమానించేవారి కేటర్లో బహుశా ఆ హేరోదు లాంటి ఉన్నారు. ఆయన అవమానించేవారు, అంత మాత్రం సత్రపు యజమాని కూడా ఆయన అవమానించారు. సత్రంలోకి యేసు ఆ యొక్క మరియమ్మ పొట్ట చేత పట్టుకొని భయంకరమైన చలిలో వచ్చినప్పుడు ఏం చేశారు? ఇక్కడ స్థలం లేదు, వెళ్ళిపో అని అన్నారండి. నేను ఎప్పుడు ఒక స్టోరీ మీకు చెప్తాను ఉంటాను. గత వారం కూడా గత సంవత్సరం కూడా చెప్పినట్టు నాకు గుర్తుందండి. ఇలాగ క్రిస్మస్ నాటిక వేస్తున్నారంట. క్రిస్మస్ నాటిక వేస్తుంటే చాలా చక్కగా క్రిస్మస్ నాటిక వస్తుంది. ఒక సండే స్కూల్ టీచర్ని వాళ్ళ తండ్రిదండ్రులు అడిగారు, అమ్మ మా అబ్బాయికి కూడా ఒక చిన్న పోర్షన్ ఇవ్వండి అని చెప్పి అడిగారంట. మీ అబ్బాయి ప్లే చేయలేడండి, నాటిక వేయలేడు, వేస్ట్ అండి అని చెప్పారంట. కాదు
బహుశా స్టేజ్ మీద చూస్తే ఏదో ముచ్చట పడాలని అన్ని స్టేజ్ మీద మీరు సంక్రాంతి స్టేజ్ మీద మీ అబ్బాయిలు కనిపిస్తే చాలా చక్కగా ఆనందిస్తారు కదా, అలాగే స్టేజ్ మీద కనిపిస్తే ఆనందించాలని నా కోరికగా ఉన్నది అని చెప్పేసేసి వాళ్ళ తల్లిదండ్రులు బతుకులు అన్నప్పుడు వీరికి ఏం క్యారెక్టర్ ఇవ్వాలా అని చెప్పేసి ఆలోచిస్తూ బహుశా యేసుక్రీస్తు మరి యేసేబు అలాగా అంత మాత్రమే కాకుండా మరియా బహుశా 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఒక సత్రం దగ్గరికి వెళ్ళి ఆ సత్రాన్ని తలుపు తట్టినప్పుడు ఆ సత్రం నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఏమనాలంటే ఇక్కడ స్థలం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి. అది వాళ్ళ పోర్షన్. బహుశా ఆ యొక్క డైలాగ్ ఒక్కటి చెప్పాయా మీరు ఆనందించని చెప్పారు. సరే, నాటికి స్టార్ట్ అయిపోయింది. అందరూ చాలామంది వచ్చారు, వేల మంది వచ్చారు. చక్కగా నాటికి వస్తుంది. మరియమ్మ చాలా అద్భుతంగా నటిస్తుందంట. బహుశా చాలా ఇబ్బంది పడుతుంది, చలిని ఉనుగుతుంది. అంత మాత్రమే యేసేపు కూడా ఆమె నీళ్ళ చేతి పట్టుకొని వస్తున్నాడు. అలాగ నడుచుకుంటూ బాగా ఇబ్బంది పడుతూ చెమట కాడుతూ వచ్చి ప్రభునందు ప్రియమైన ఒక సత్రం దగ్గరకు వచ్చారండి. అప్పుడు సత్రం తలుపులు ఈ యేసేపు అనే క్యారెక్టర్ వ్యక్తి తలుపు తట్టాడు. తలుపు తట్టినప్పుడు సత్ర యజమాని అంటే ఆ వ్యక్తి ఎవరు, ఇప్పుడు ఆ నాటికి వేసే వ్యక్తి తలుపు తీయాలి. తలుపు తీసి వచ్చి, అయ్యా ఏదో మా భార్య గర్భంతో ఉన్నది, బయట చలిగా ఉన్నది, కొద్ది ఈ రాత్రి ఇక్కడికి ఉండేసి రేపు పొద్దున వెళ్ళిపోతాము అని అడిగినప్పుడు ఆయన చెప్పి ఇక్కడ స్థలం లేదు వెళ్ళిపోండి అని చెప్పి చాలా గద్దింపుగా బహుశా తెగతింపులు చేసుకొని చెప్పాలండి. బహుశా అలాగే వచ్చాడు, తలుపు తట్టాడు, చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. తలుపు తట్టి తలుపు తీశాడు. తలుపు తీసినప్పుడు ఇద్దరు ఆ మరియమ్మ ఇట్లా చేయి పట్టుకొని బాగా ఇబ్బంది పడుతుంది, కష్టపడుతుంది. అయ్యా ఈ నైట్ ఇక్కడ ఉంటాము, రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాము అని చెప్పేసి వీళ్ళు అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి సత్ర విజయ ఏమేమన్నా అనాలి, ఇక్కడ స్థలం లేదు వెళ్ళి పని వెంటనే వాళ్ళ మొఖానే తలుపేసేయాలి. కానీ ఆ వ్యక్తి ఏం చేశారంటే తలుపేయలేదండి. తలుపేపలకి వెనక నుంచి ప్రాంప్టింగ్ అంటారు, కల్లూరు బాలకోట వెనక ప్రాంప్టింగ్ చెప్తారు కదా డైలాగులు, అట్నే ప్రాంప్టింగ్ చెప్తున్నారు. రే తలుపేరా అని చెప్పి తలుపేయటం లేదు. బహుశా తలుపు సగం తీసిన ఇంకా సగం తీసేశారండి. అరే అది నాటికలో భాగం కాదురా బాబు అని చెప్పేసి అంటే కాదు అని చెప్పేసి తలుపు తీస్తున్నాడు. బహుశా మీకు ఇక్కడ స్థలం ఉంది రండి అని చెప్పేసేసి ఆ యేసు మరియమ్మ చేయబెట్టుకుని లోపల తీసుకెళ్ళిపోయాడంట. అయ్యో నాటిక మొత్తం చెడిపోయిందిరా బాబు అని చెప్పేసి వారు ఇబ్బంది పడుతున్నారు. బహుశా అంతా నాటిక అయిపోయింది. బహుశా అందరూ ఈ వ్యక్తి దగ్గరకు వచ్చారు. మరి నీకు అంతకన్నా క్యారెక్టర్ ఏంట్రా బాబు, బహుశా నువ్వు చెప్పినట్టు చేయకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తావు, అందుకే నిన్ను అసలు నాటికలకు రప్పించుకొని అన్నప్పుడు ఆ వ్యక్తి అలాగా కన్నీళ్లు కారుస్తున్నాడంట. కన్నీళ్లు కారుస్తున్నాడు. అరే ఏం కాదులేరా బాబు అంటే, కాదు నేను అంత కన్నీ ఏడుస్తుంది, మీ తిట్టినందుకు గదేస్తుంది. కానీ 150 కిలోమీటర్లు ఆ మరియా, అంత మాత్రమే కాదు యేసేపు నడిచి వచ్చి భయంకరమైన చలిలో ముందుకు పోతూ నా ఇంటి తలుపు తెరిచి బహుశా మా ఇంట్లో ఉంటాను అన్నప్పుడు ఆమెని కాదనలేకపోయినయ్యా, అందును బట్టే నేను తలుపు తీసాను, మీరు ఎన్నన్నా కూడా ఆమెను తీసుకుని లోపలికి వెళ్ళాను అని చెప్పేసి అన్నాడంట. ప్రభుందు ప్రియమైన వల్లరా, ఇది ఆలోచించవలసినటువంటి కథేనండి. 2025 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు నీ గుండె గుడిల దగ్గరకు వచ్చి ప్రతి క్షణము వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, అనేకమైన విషయాల ద్వారా తడుతూ నేను నీ యొక్క గుండె గుడిలోకి వస్తాను, నీ యొక్క హృదయంలోకి వస్తాను అని చెప్పేసేసి ప్రతి క్షణము తడుతూ ఉన్నప్పుడు ఇంకా తీయకుండా ఆయన అవమానించేవాడుగా ఉంటే ఈ హేరోదు వలె తన యొక్క అధికారం పోతుందనో, లేదా తన హోదా పోతుందని, తన రాజ్య సింహాసనాన్ని తీసివేసుకుంటారనో, అంత మాత్రమే కాదు దయాదాక్షిణ్యాలు లేకుండా ఆ రాత్రి ఆ సత్ర యజమాని ఆ యేసేపు మరియంలో త్రోసివేసి ఆయన అవమానించినట్లుగా నీవు కూడా ఇంకా ఆయనకు నీ హృదయంలో స్థానం ఇవ్వకపోతే, ఇంకా ఆయన గుండె గుడిలో చేర్చుకోకపోతే, ప్రభునందు ప్రియమైన వల్లరా, హృదయం అనేది తలుపు నొద్ద యేసునాథుండు నిలిచి సదయుడగుసు తట్టుచున్నాడు. ఎంతకాలం ఆయన నిలబెడతావు? ఎన్ని క్రిస్మస్లు చేసుకుంటున్నావు, ఈస్టర్లు చేసుకుంటున్నావు, అంత మాత్రమే కదా ప్రభునందు ప్రియమైన వల్లరా, ఆయన ఇచ్చే మేలు పొందుకుంటున్నావు, ఆయన ఇచ్చే ఉద్యోగాన్ని చేస్తున్నావు, ఆయన ఇచ్చేటువంటి వ్యాపారాలు చేస్తున్నావు, ఆయన ఇచ్చే ఇంట్లో ఉంటున్నావు, ఆయన ఇచ్చే జీవితాన్ని జీవిస్తున్నావు. ప్రియమైన వల్లరా, సంవత్సరం జరిగిపోతూనే ఉన్నది. బహుశా నీకంటే యోగ్యులు, నీకంటే బలవంతులు, నీకంటే ఆరోగ్యవంతులు గత క్రిస్మస్లో ఉన్నవారు బహుశా ఇప్పుడు లేరండి. బహుశా అలాగన్నప్పుడు నాకు దుఃఖం ఆగటం లేదు. ఎందుకంటే మా అమ్మగారు అక్కడే కూర్చొని బాగా బహుశా ఈ క్రిస్మస్ అంటే బహుశా మా ఇంట్లో ఈరోజు బ్లెస్సింగ్ నేను చెప్పలేదు, కానీ ప్రతి ఒక్క క్రిస్మస్కి మా అమ్మగారు ఖచ్చితంగా పాయసం చేస్తారు. పాయసం అంటే బెల్లపన్నం చేస్తుంది. అమ్మ వద్దమ్మ లాజరంలో తినరమ్మ, వాళ్ళకి ఇష్టం లేదన్నా కూడా కాదు, ఈ క్రిస్మస్ ఖచ్చితంగా వారు నోటికి తీపి తగిలించాలని చెప్పేసి తీపి తగిలించేది. బహుశా అలాంటి వారు కనుమరుగైపోయారండి.
అయినా కూడా నువ్వు ఇంకా నిలిచి ఉన్నావు, ఇంకా ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నావు, అది మాత్రమే కాదు, ఇంకా దేవుడిచ్చినటువంటి ఔశ్వర్యాన్ని అనుభవిస్తూ ముందు కొనసాగుతున్నావు. ఇంకా ఆయనకు తలుపు తీయకపోతే, ఇంకా ఆయన నీ హృదయంలోకి రాకపోతే, అది మాత్రమే కాదు, ఇంకా ఆయనకు నీ హృదయంలో ఆహ్వానం పలకపోతే ఈ హేరోదు వలె నువ్వు అవమానించే వ్యక్తిగా మారిపోతావని ఈ శిల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన ఆరాధించేవారై ఉండాలి, అది మాత్రమే కాదు అందించేవారై ఉండాలి, అవమానించేవారై అయి ఉండాలి. అందించే వ్యక్తివా నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ పవిత్రతను కాపాడుకో, అది మాత్రమే కాదు నీ పరిశుద్ధతను కాపాడుకొని తెగింపు కలిగి మరీలాగా యోసేపులాగా నువ్వు ముందు కొనసాగు. అంత మాత్రం ఆరాధించే వ్యక్తిగా విశ్వాసాన్ని కాపాడుకో, నిరీక్షణ కాపాడుకో, గ్రహింపు కలిగి ఆ జ్ఞానుల వలె, అంత మాత్రమే కాదు ఆ యొక్క గొర్రెల కాపరు గ్రహింపు కలిగి ఆయన ఆరాధించడానికి ముందుకు రా. అవమానించగా వ్యక్తిగా అయితే బస్ ఇవేం అవసరం లేదు, నీ ఇష్టాను ప్రకారం జీవించు. ఒకనొక సమయం రాబోతుంది, నిన్ను సృష్టించినటువంటి, నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి, ఈ యొక్క ఆనందంలో నిన్ను బహుశా పాల్గొన్న చెప్పిస్తున్నటువంటి ఆ యేసుక్రీస్తు వారు ఒకనొక సమయంలో అడుగుతాడు. అడిగినప్పుడు నీ సమాధానం ఏమండి? కనుక ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, అందించే వారి దగ్గర తెగింపు నేర్చుకోవాలి, అంత మాత్రమే ఆరాధించే వారి దగ్గర గ్రహింపు నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు అవమానించే వారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయమే లేదు, వారి దగ్గర బరి తెగింపే ఉంటుందండి. కనుక ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆరాధించేవారుగా ఉన్నాం, ఆయన అందించేవారుగా ఉన్నాం, ఆయనకు మాదిరిగా జీవిద్దాం. ఈ క్రిస్మస్ నీ జీవితం నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని, నిజమైన సమాధానాన్ని ఇవ్వాలంటే హృదయం అంటే తలుపు ఉన్నద్దా తడుతున్నటువంటి యేసుక్రీస్తు వారికి నీ హృదయ తలుపులు తెలిచి, అయ్యా నా హృదయంలోకి రా అని చెప్పేసి బహుశా నువ్వు ఆహ్వానిస్తే బహుశా ఆయన సంతోషముతో ఆనందంతో వచ్చి ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా ఆయన నీకు ఈ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని ఉంచుతారండి. ఎప్పుడు మనం ఈ క్రిస్మస్లో చెప్పుకుంటూ ఉంటాం, జక్క ఇంటికి యేసుక్రీస్తు వారు రాలేదు, అందరూ అవమానించారు. యేసుక్రీస్తు వారు రాలేదు, అందరూ ఆయన నిందించేవారు కొన్నారు. యేసుక్రీస్తు వారు రాలేదు, ఆయన బ్రతుకు దుర్భరంగా ఉన్నది, ఆయన చూస్తే పక్కకు తప్పుకునే వాళ్ళగా ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో ఆ యొక్క యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? ఈయన అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని అన్నాడు. కనుక ప్రభువునందు ప్రేమ యేసుక్రీస్తు వారు ఉంటే రక్షణ, ఆనందం, సంతోషం. ఇలాగా ఈ క్రిస్మస్ జరుపుకుంటూ పోతూ ఉంటే మన జీవిత గౌరవం ముందుకు పోతుంది. ఏ దినమో ఏ క్షణమో ప్రభువు రాకడా మన పోకడ తెలియదండి. ప్రియమైన సోదరి, బహుశా ఈ క్రిస్మస్లో కనిపిన వారు నెక్స్ట్ క్రిస్మస్కు కనిపించండి. అది మాత్రమే కాదు, ప్రభువునందు ప్రియమైన వాళ్ళ ఈ వాక్యం చెప్పేటివి 20 నిమిషాలు 24లో 80 మంది భారతదేశంలో చనిపోయారు. మీకు తెలుసా? మీరు జస్ట్ ఒకలా 20 నిమిషాలు ఏదో మీరు పక్క మాటలు వింటూ ఏదో ఉన్నారు, కానీ ఈ యొక్క 20 నిమిషాల్లో భారతదేశంలో 80 మంది చనిపోయారు అనే విషయం తెలుసా? కానీ వారి లెక్కలు మనం చేర్చకుండా, వారి సరసను మనం చేర్చకుండా దేవుడికి ఔశ్వర్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహిస్తూ ఆయన కృపలో ముందు కొనసాగిస్తున్నారు. కనుక ఆయన అందించే వ్యక్తిగా ఉన్నాం, ఆయన ఆరాధించే వ్యక్తిగా ఉన్నాం. క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటూ ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కోసం దీవించును గాక. అందరు తల వంచండి, కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరిలాగా తల వంచండి, కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. అయ్యా, ఇప్పటి వరకు నాతో మాట్లాడావు ప్రభా, నిన్ను అందించే వ్యక్తిగా ఆయన ఉండాలి, నిన్ను ఆరాధించే వ్యక్తిగా ఆయన ఉండాలి. కానీ నేను క్రిస్మస్ చేసుకుంటూనే, కొత్త బట్టలు కొనుక్కుంటూనే, మా ఇంట్లో పిండి వంటకాలు చేస్తూనే, అయ్యా క్రిస్మస్ కానుకిస్తూనే, అయ్యా నిన్ను అవమానించే వ్యక్తిగా నేనున్నాను ప్రభా. అయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించు ప్రభా. అయ్యా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవాలంటే అయ్యో నిన్ను ఆరాధించే వారిగా ఉండాలని, నా పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకొని తెగింపు కలిగి, గ్రహింపు కలిగి అయ్యో మా జీవితాన్ని మార్చుకునే వారిగా ఉండాలని, అయ్యా బరితెంగు కలిగినటువంటి నా యొక్క జీవితాన్ని మార్చమని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా ఇంతకాలం నేను కూడా క్రైస్తవున్నే, నేను కూడా క్రిస్టియన్నే, నేను కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాను అని చెప్పేసి భ్రమలో బ్రతుకుతూ అయ్యో క్రిస్మస్ జరుపుకుంటూ అయ్యా నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. నా హృదయము దగ్గర నువ్వు ప్రతిక్షణం తలుపు తడుతున్నటువంటి గ్రహింపు లేకుండా అయ్యో జీవిస్తున్నానయ్యా. నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఈ క్రిస్మస్ ఆనందం నాకు కావాలయ్యా. అయ్యా క్రిస్మస్ ఆనాడు 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో జన్మించినటువంటి నీవు అయ్యా నా హృదయంలో జన్మించు. ఈరోజు నా హృదయంలోకి రా ప్రభువా. నీవు వస్తే నాకు చాలు ప్రభువా, నీవు ఉంటే నాకు చాలు నాయనా. అవనలో వెలిచినటువంటి ఈ శుభదినాన నా జీవితంలో కూడా మీరు వెలవాలని, నా జీవితాన్ని మార్చాలని, నా జీవితంలో ఉన్నటువంటి దుర్మార్గతలు తీసివేసుకోవాలని
అయ్యో నేను ఆశపడుతుండగా నా హృదయంలోకి రావా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అవునయ్యా, ఇంతకాలం నేను అవమానించేవారుగా, ఆ హేరోదులాగా, ఆ సత్ర విజయమానులాగా నేను బ్రతుకుతూ, అయ్యా ప్రభు నా దగ్గర ఉన్నాడులే, నా కుటుంబంలో ఉన్నాడులే, బాప్తిసం తీసుకున్నానని చెప్పేసి నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను. అయ్యో నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నిజముగా నా హృదయంలోకి రా నాయనా, నాకు నిజమైన ఆనందం కావాలని చెప్పి ప్రార్థించాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ అత్యధికమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ మా జీవితాలకి ఇస్తున్నాను నాయనా. మాలో మంచి చూస్తున్నాను. అయ్యో మాలో నీతి చూసుకోదు, ఏ నీతి లేనటువంటి మా నీతి మృగపొట్టల వల్ల ఉన్నప్పుడు కూడా ఈ క్రిస్మస్ సంతోషంలో, సమాధానంలో పాల్గొనే యోగ్యత మాకు ఇస్తున్నారు. ఆ సంతోషం ఈ యొక్క ఆవరణంలోనే కాకుండా నా హృదయంలో కూడా కావాలి నాయనా, నా గుండెలో కూడా కావాలి ప్రభువా. నిన్ను ఆరాధించే వ్యక్తిగా నన్ను మార్చండి, నిన్ను అందించే వ్యక్తిగా నన్ను మార్చండి, నిన్ను ప్రకటించే వ్యక్తిగా మార్చండి. నీ గొప్పతనాన్ని వేణోళ్ళ ప్రశంసించే వ్యక్తిగా, నిన్ను సర్వాధికారి దేవుడు ప్రశంసించే వ్యక్తిగా నన్ను దీవించండి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించి బలపరిచి వారి జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఇస్తారని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే. మంచిది. పరమనందు ప్రియమైన వాళ్ళారా, మన ముందు పలహారం ఉంది, మన ముందు కేక్ కటింగ్ ఉంది. అది మాత్రమే కాదు, మన ముందు క్యాండిల్ లైట్ సర్వీస్ కూడా ఉంది. ఆ యొక్క కార్యక్రమంలో మనం ముందు కొనసాగుదాం. దిలీప్, మొదటగా క్యాండిల్ లైట్ సర్వీస్ చేద్దాం. మొదటగా కేక్ కట్ చేద్దాం. ఆ తర్వాత మావి కేక్ పెడతారు. ఇక్కడ కేక్ కట్ చేద్దాం. ఆ కేకు అలాగే క్యాండిల్స్ అందించే లోపుగా సోదరి కల్పన ఒక క్రిస్మస్ గీతాన్ని పాడుతుంది. ఆ తర్వాత మనం కేక్ కట్ చేసి ఆ తర్వాత వెంటనే ఎలాగ టైం లేదు, త్వరగా ముగించుకున్నాం. ఇంకో మోత అక్కడ పాడు కల్పన స్టార్ట్ చేసి త్వరగా.
వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే సిద్ధదండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే సిద్ధదండగా ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు వల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు మారు మనసు కలిగిండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమ కలిగిండుటయే క్రిస్మస్ ప్రభువు కొరకు జీవించుటయే క్రిస్మస్ వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే కూర్చున్నాను, కూర్చో. సిద్ధదండగా రంగు రంగు వస్త్రాలు మురికి గుడ్డల మనసులు మెరిసిపోతున్న ఇల్లు మాసిపోయాయి హృదయాలు రంగు రంగు వస్త్రాలు మురికి గుడ్డల మనసులు మెరిసిపోతున్న ఇల్లు మాసిపోయాయి హృదయాలు ఇంటి పైన నక్షత్రాలు ఇంటిలో మద్యపానాలు పేరుకేమో క్రైస్తవులు తీరు మారని జనులు ఇంటి పైన నక్షత్రాలు ఇంటిలో మద్యపానాలు పేరుకేమో క్రైస్తవులు తీరు మారని జనులు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు మారు మనసు కలిగిండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమ కలిగిండుటయే క్రిస్మస్ ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే సిద్ధదండగా అందరూ క్యాండిల్స్ అని అనుకుంటున్నాను. ఈ సమయంలో సంఘ పెద్ద లాజర్ అన్నయ్య గారు వేదిక మీదకి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి మన క్రిస్మస్ ఇన్విటేషన్ కార్డులో ఒక మాట మనం చూస్తాం. వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలుసు. అర్థవంతమైనటువంటి ఏం చెప్పాం, క్యాండిల్ లైట్ సర్వీస్ అని చెప్పాం. సో ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ ఏదో ఎట్టెట్ట అని చెప్పేసి ఏదో సంతోషం ఏదో ఆనందం కోసం కాదు, కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగును నేను ప్రక్కవారికి అందిస్తాను. ఇప్పుడు వరకు ఆయన అందించే వారికి ఉండాలని చెప్పాం కదా, ఆయన వెలుగును ప్రక్కవారికి కూడా అందిస్తాను అనే దానికే ఈ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్. కనుక ఈ యొక్క పరమార్థాన్ని తెలుసుకొని బహుశా మనం ఈ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్ని ఆనందిద్దాం. ఈ సమయంలో లాజర్ అన్నయ్య గారు ప్రార్థన చేసి ఈ యొక్క క్యాండిల్ను వెలిగిస్తారు. ఆ తర్వాత ఈ క్యాండిల్ ద్వారా వచ్చిన వెలుగుని మనందరం కూడా వెలిగించుకున్నాం. చిన్న ప్రార్థన చేయండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. నీ ఘనమైన నామానికి కోటాని కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇప్పుడు వరకు నా తండ్రి మా మధ్య ఉండి ఈ యొక్క పుట్టుక దినము నా ప్రభా, మరి ఈ యొక్క క్రిస్మస్ వాక్యాన సందేశాన్ని మా హృదయంలోకి నా ప్రభా అందించినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ముందున్న సమయం ప్రభా నీకు అప్పచెబుతున్నాం ప్రభా. మరి క్యాండిల్ సర్వీసు ఈ యొక్క కటింగ్లో నువ్వే చూపించి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
మీ ముగ్గురేనా మీ క్యాండిల్స్ ఇట్లాంటి తీసుకురండి. నువ్వు ఇట్లా నా దా మీరు రండి, అందరు రండి. అక్కడే ఉండండి, అక్కడ నుండి మీ అందరికి వెలిగిస్తాడు, అందరూ వెలిగించండి. బట్టలకి దూరంగా ఉంచండి, కొత్త బట్టలు మీ అమ్మోళ్ళు సంతోషం తీసుకొచ్చారు. వెలిగించండి నాన్న. వెలిగించండి నన్ను అందరికీ. తల్లి ఇదిగో వెలిగించండి. రైస్లు ఇదిగో అది ఎత్తుకో. ఓకే నాన్న, మీరందరూ అలాగే త్వరగా కూర్చోండి నాన్న, కూర్చోండి పిల్లలందరూ కూర్చోండి. అందరికి వెలిగించిన తర్వాత పైకి లేద్దామా? దయచేసి అందరూ లేచి నిలబడదాం. మీ క్యాండిల్స్ పట్టుకొని పైకి లేచి నిలబడండి. లైట్ ఏం కాదమ్మా, ఇక్కడ ఇది ఆగదమ్మా, ఇది ఆగితే మొత్తం వెళ్ళిపోతుంది. మనము ఈ క్యాండిల్స్ పట్టుకున్న తర్వాత మీ క్యాండిల్స్ వెలిగించుకొని పైకి చూపండి. అందరం కలిసి ఒక చిన్న కోరస్ పాడుకున్నాం. ఆ తర్వాత మనము అందాల తార అరుదించే నాపై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవన్నీ దాటుచున్నది. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవన్నీ దాటుచుండును. ఆనంద సంద్ర ముప్పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని జాడ ఆశింపమదిలోన పయన మైతిని. అందాల తార అరుదించే నాపై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవన్నీ దాటుచుండను. మీ సార్ అందరూ చేతులు పైకెత్తి మీ క్యాండిల్స్ అలా అట్లాగే పట్టుకోండి. ఈ యొక్క క్యాండిల్స్ నిమిత్తం మీరు లోకానికి వెలుగుగా ఉండాలని తమ్ముడు జాన్ ప్రార్థన చేస్తారు. నానా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా. ఈ యొక్క కొవ్వొత్తులు అవి కరిగిపోతూ ఏ విధంగా అయితే వెలుగునిస్తూ ఉన్నాయో, మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పినారు నా తండ్రి. అయా, మీరు వెలిగించినటువంటి ఈ వెలుగును మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టకుండా అందరికీ కనబడు నిమిత్తము, అందరూ ఆ వెలుగులో ప్రకాశింప నిమిత్తము దానిని దీప స్తంభం మీద పెట్టమని చెప్పినారు ప్రభువా. నేను మీరు యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పినారు.
నాయన ఆ విధంగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. ఏ విధంగా అయితే ఈ కొవ్వొత్తు కరిగిపోతూ నాయన వెలుగునిస్తూ ఉందో మా జీవితము కూడా నీ కొరకు కరుగుతూ ఈ లోకానికి వెలుగును పంచడానికి మీరు కృప చూపించండి అయ్యా. మా జీవితంలో మీ ఉద్దేశాలు